హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మొన్నటి వరకు వెనిజులా, కానీ ఈ రోజు పొద్దున్న నుంచి నిన్న నుంచి వినిపిస్తున్న ఇంకో కొత్త దేశం పేరు గ్రీన్లాండ్. అసలు ఏంటి గ్రీన్లాండ్ తెలుసుకోవాలి. ఎందుకంటే అమెరికాకి జలుబు చేస్తే మొత్తం అందరూ తుమ్ముతారు అని చెప్పేసి అంటుంటారు. ఇందులో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు అతనుకున్న ఇష్యూ ఏంటి, దీని గురించి యూరప్, డెన్మార్క్ వీళ్ళేం చేస్తున్నారు, దీని గురించి మొత్తం సమగ్ర అవగాహన మనకి ఇవ్వడానికి సురేష్ కోచటెల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మొన్నటి వరకు వెనిజులా, దాని గురించి అక్కడ జరిగిన అరెస్ట్ల గురించి ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతాపం తెలుపుతూ ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి, ప్రశ్నించేవారు లేరా అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి సార్. కానీ గత 2 రోజులుగా వినిపిస్తున్న కొత్త దేశం పేరు గ్రీన్లాండ్. అసలు ఈ గ్రీన్లాండ్ ఏంటి, ఎక్కడుంది, దీని గురించి చాలా మిత్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హిస్టరీ ఏంటి సార్ మాకు చెప్పండి. గ్రీన్లాండ్ అంటే చాలా మంది గ్రీన్ అనుకుంటారు, కానీ గ్రీన్ కాదు. అది చాలా మటుకు ఇట్స్ మోర్ లైక్ ఐస్లాండ్ దాన్ గ్రీన్లాండ్. ఇది చాలా పెద్ద మిత్ సార్. అందరూ గ్రీన్లాండ్ లో గ్రీన్ గా ఉంది, ఐస్లాండ్ లో ఐస్ ఉంటుంది అనుకుంటారు. కానీ చాలా బిగ్ ఐలాండ్, చాలా పెద్ద ఐలాండ్ అది. అండ్ చాలా మటుకు క్లోజర్ టు నార్దర్న్ అమెరికా, కెనడా, ఇటువైపు ఏమో యూరోప్. సో నడిమిట్లో ఉన్న ఒక రీజన్ అన్నమాట. అది ఎన్నో సంవత్సరాల ముందు చాలా మటుకు ఆ టైంలో ఉన్న ఎక్స్ప్లోరర్స్ వెళ్ళి అక్కడ ఉండడము, దాని తర్వాత వెదర్ తట్టుకోలేక వాళ్ళు రిటర్న్ రావడం జరిగింది. కానీ డెన్మార్క్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండే దాని మీద, ఇటలీ కూడా ఇంట్రెస్ట్ ఉండే, ఇటలీ కూడా ఆక్యుపై చేశారు కొన్ని రోజులు. ఆ టైంలో మనం మాట్లాడుతున్నాం, వీఆర్ టాకింగ్ 1700s అండ్ ఆల్. ఈ షిప్పులు తీసుకొని, చిన్న షిప్పులు తీసుకొని వెళ్ళడము, క్రిస్టోఫర్ కొలంబస్ ఇటువైపు చూసాం, మన వాస్కో డ గామా ఇండియా వైపు చూసాం. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సీఫేరర్స్. కానీ వెదర్ తట్టుకోలేక చాలా మంది రిటర్న్ వచ్చేసారు. ఎందుకంటే నాట్ లైక్ నార్మల్ హ్యూమిడ్ వెదర్. అది అంటార్టికా కన్నా దారుణంగా ఉంటుంది సార్. అదే ఉంటుంది, అదే లెవెల్లో ఉంటుంది అది. సో ఆ టైంలో మనకి ఏం చెప్తారు, ఇగ్లూస్ లేవు, పెద్ద పెద్ద ఏం చెప్తారు, హీటర్స్ లేదు, ఏం లేదు కదా. సో ఎట్లా తట్టుకుంటారు, అది దట్స్ అ బిగ్ ప్రాబ్లం. కానీ ఒక రీసెంట్ హిస్టరీకి రావాలంటే మనం వీ షుడ్ గో బ్యాక్ టు సమ్వేర్ ఇన్ 1800s. 1800sలోనే ఒక ఇంట్రెస్ట్ మొదలైంది డెన్మార్క్ గురించి. డెన్మార్క్కి గ్రీన్లాండ్కి రిలేషన్షిప్. ఒక ఇండిపెండెంట్ నేషన్గా గ్రీన్లాండ్స్ ఎప్పుడు ఎరగలేదు, పైకి రాలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ అండర్ ఆక్యుపేషన్ సమ్వేర్. మామూలుగా ఏ ఐలాండ్ అయినా సరే తొందరగా ఆక్యుపై చేసుకుంటారు, ఈ పెద్ద ఐలాండ్ ఇంకా ఎవరు చేసుకోలేదు. ఎందుకంటే వెదర్ అట్లా ఉంది కదా, ఏం చేయలేదు. ఇప్పుడు మీరు కెనడా తీసుకోండి, కెనడాలో హ్యూమన్ హ్యాబిటేషన్ ఉండే చాలా చిన్న రీజన్, మిగతా అంతా ఇట్ ఇస్ ఫ్రిజిడ్. ఓకే, జస్ట్ లైక్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్టిల్ ఇస్ హ్యాబిటబుల్, బట్ ఇట్స్ ఏం చెప్తారు, ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంది అక్కడ. ఓకే, ఇక్కడ ఒకటే సైడ్ వెదర్ ఉంటుంది అన్నమాట. ఓకే, దెన్ దట్ ఇస్ ఇట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు మన దాంట్లో చూస్తే అండర్ ఇది యుఎస్కి ఎందుకు ఇంట్రెస్ట్ అని అడిగారు మీరు, అదొకటి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ట్రంప్కి ఎంత ఇంట్రెస్ట్, ట్రంప్కి ఎందుకు దీని మీద ఎంత ఇంట్రెస్ట్, దట్ ఇస్ ఇట్. సో ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే, ట్రంప్కి భయం చైనా అండ్ రష్యా. ఓకే, దానికన్నా ముందు దీంట్లో ఒక హిస్టరీ ఉండే. ఓకే, ఆ హిస్టరీ అని మనం తెలుసుకోవాలి. ఒకటి, యుఎస్ అక్కడ ఒక నేవల్ బేస్ అని చెప్పొచ్చు, ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1951లో సెటప్ చేశారు అది. ఓ, వీఆర్ నౌ ఇన్ 2026. అవును సార్. 1951లో ఒక బేస్ సెటప్ చేశారు అక్కడ, యుఎస్. అప్పుడు మనం అడగొచ్చు, కరెక్టే కదా, వాళ్ళ పాప అక్కడ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా అని చెప్పొచ్చు. కానీ ఆ బేస్ ఎట్లా సెటప్ చేశారంటే, దాన్ని ఫ్రమ్ థూల్ ఎయిర్ బేస్ అని ఉండే ముందు, దాని పేరు THULE, థూల్. అది ఎయిర్ ఫోర్స్ బేస్గా ఉంచుకున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అక్కడ ఆ టైంలో 300 మంది వెళ్తుండే అంతే. అండ్ వాళ్ళకొక బెనిఫిట్ ఏంటంటే, అక్కడ వెళ్ళేటోళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. యుఎస్ గవర్నమెంట్ ఏమన్నారు, సర్వ్ చేస్తున్న సోల్జర్స్ కానీ, నేవల్ పర్సనల్ కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఉండాలి కదా వాడు, ఒక బెనిఫిట్ లాగా. సో దట్ వన్. దాని తర్వాత ఏం జరిగిందంటే, 1951లో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు, డెన్మార్క్ అండ్ యుఎస్. సో మనది కొత్త కొట్లాడ కాదు, చాలా పాతది, మళ్ళీ తెర మీదకి వచ్చి అదే అంటారు. సో ఆ ఒప్పందాలు ఏం చేశారంటే, ఆ టైంకి 51లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. ఆ టైంకి దాని తర్వాత ఒక న్యూక్లియర్ వెపన్ యూజ్ చేశారు ఫస్ట్ టైం. మనం చూసాం, హిరోషిమా నాగాసాకి మీద ఒక వెపన్ యూజ్ చేసినప్పుడు న్యూక్లియర్ అనే ఒక ఆప్షన్ తెలిసిపోయింది బయట. ఓకే, సో యుఎస్ ఏం చేశారంటే, ఇప్పుడు రష్యా కూడా డెవలప్ చేస్తున్నారు, మేము కూడా డెవలప్ చేసాం, రేపు రష్యా వైపు నుంచి మా మీద ఒక దాడి జరిగితే అది రూట్ ఇట్లా ఉంటుంది, రష్యా నుంచి వచ్చి, యూరోప్ పై నుంచి వచ్చి, గ్రీన్లాండ్ పై నుంచి వచ్చి యుఎస్ మీద పడుతుంది. ఓకే, సరే ఇటువైపు నుంచి కూడా ఆడొచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ రేరిటీ ఛాన్స్ ఇక్కడి నుంచి ఎక్కువ ఉంటుందని గ్రీన్లాండ్లో పెట్టుకుంటే, ఈ మిసైల్ వచ్చే మిసైల్ని ట్రాక్ చేసి కొట్టచ్చు. మనం చూసాం, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యూజ్ చేశారు గాజా వార్లో. ఈవెన్ హూతీలు ఫైర్ చేసిన మిసైల్స్ కానీ, ఇరాన్ ఫైర్ చేసిన మిసైల్స్ని ట్యాకిల్ చేయడానికి. దీని పేరు మార్చేశారు. దీని పేరు ఏం చెప్పేటంటే, పిట్ఫుల్క్ స్పేస్ బేస్. స్పేస్ బేస్. Forget the first name, second name space. Now it is not ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవల్ బేస్, ఇప్పుడు ఇది స్పేస్. ఎందుకంటే దే హ్యావ్ టు టాకిల్ ద ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దాన్ని ట్రాక్ చేయడం అంటే, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇజ్రాయెల్ కూడా చూసుంటారు మీరు, ఇరాన్లో ఒక మిసైల్
లాంచర్ నుంచి మూవ్ చేసి బయటకు తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, పెద్ద ట్రక్ ఉంటుంది. ఓకే. లేకుంటే ఏదైనా మీరు ఒక హౌసింగ్ కాంప్లెక్స్లో పెట్టారంటే అది ఓపెన్ చేయడానికి మీకు టైం పడుతుంది. అప్పుడు శాటిలైట్స్ అన్ని చూస్తూనే ఉంటారు, అది మూవ్ చేసి 24/7 ఎప్పుడు నౌ దిస్ ఫెలో హస్ మూవ్డ్ ద మిసైల్, ఇప్పుడు అది లాంచ్ చేయబోతున్నారు, దాని ట్రజెక్టరీ ఏంటి అని చూసుకుంటారు. అండ్ వీళ్ళు ఇక్కడ సెట్ చేసుకుంటారు ఐరన్ డోమ్, ఇంకొక ఇన్కమింగ్ మిసైల్ మన S-400 ఎట్లా వాడాం అట్లనే, లేకుంటే ఆకాశ్ ఎట్లా వాడాం ఆపరేషన్ సింధూర్ టైంలో, వాడు అక్కడి నుంచి ఫైర్ చేస్తే మనం ఇక్కడి నుంచి ఫైర్ చేసి 2 మిసైల్ వచ్చి కొట్టుకుంటే ఫినిష్ అయిపోతుంది. ఓకే. ఇజ్రాయెల్ హస్ కూడా 3 tier ఐరన్ డోర్ సిస్టమ్, మనకు తెలిసింది అది. ఒకటి వాళ్ళ బేసిక్ ఐరన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ డేవిడ్ స్లింగ్ అని చెప్పి అనుకుంటుంది, దట్ ఈస్ అబౌట్ హాఫ్ వే త్రూ అనమాట. డేవిడ్ స్లింగ్ అనేది ఇట్ యాక్చువల్లీ ఆపరేట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఈ కొన్ని మిసైల్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చి మళ్ళీ రీఎంటర్ అవుతుంది అట్మాస్ఫియర్ లోపలికి. సో ఆ టైంలో కూడా ట్యాకిల్ చేయడానికి డేవిడ్ స్లింగ్ అని ఉంది. లాస్ట్ వన్ ఇస్ కాల్డ్ పేట్రియట్, విచ్ ఇస్ అబౌట్ 1000 kilometers అవే నుంచి లాంచ్ చేసి మిసైల్ కూడా కొట్టేస్తుంది. అది యుఎస్ దగ్గర అది లేదు, ఇప్పుడు కూడా లేదు. సో దే హ్యావ్ ఓన్లీ ఇండివిజువల్ టార్గెటింగ్ అన్నమాట, ఒక ఇండివిజువల్ మిసైల్ టార్గెట్. సో వాళ్ళు ఇప్పుడు కొత్త గోల్డెన్ డోమ్ అని కట్టబోతున్నారు. గోల్డెన్ డోమ్ దానికి ఈ ప్రాజెక్ట్ కావాలి, వాళ్ళకి గ్రీన్లాండ్ కావాలి, అది గ్రీన్లాండ్ లో కావాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే యూఎస్ దగ్గర ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది థాడ్ అని చెప్పి, THAAD. ఇంకోటి ది హ్యావ్ పేట్రియట్. ఈ 2 మిసైల్ సిస్టమ్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ మన S-400 లాగానే ఉంటుంది, అది సేమ్ థింగ్. టెక్నాలజీ వైజ్ కొంచెం మార్పులు ఉన్నాయి అక్కడెక్కడ. సో 51లో ఈ ఒప్పందం చేసిన తర్వాత దీన్ని కన్వర్ట్ చేసుకున్నారు యాజ్ అ ఇది ఒక ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ ఒకటి. అండ్ ఆ రాడార్ సిస్టమ్ నుంచే ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్ని ట్యాకిల్ చేస్తుంది. ఓకే. సో కొత్తదేం కాదు, సో ఇది పాత స్టోరీ. ఎందుకు చేశారంటే, ఎందుకు ఇప్పుడు అర్జెన్సీ ఎందుకు వచ్చిందంటే, యుఎస్కి చైనా ఎక్కువ భయం రష్యా కన్నా. రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు, అక్కడ ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ 1,00,000 మంది పోయారు, అక్కడ 1,00,000 మంది పోయారు. రష్యన్ ఇండస్ట్రీ కూడా కొలాప్స్ అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళు కానీ ఇరాన్ నుంచి తెప్పించుకుంటున్నారు మిసైల్స్. ఇప్పుడు ఇరాన్ మీద కొట్టిన తర్వాత ఇరాన్ కూడా బంద్ చేసేసారు. రష్యా మీద ఎక్కువ భయం లేదు, ఇప్పుడు చైనా మీద భయం. చైనా ఏం చేస్తారు రేపు వాళ్ళు. దీని నడుమిట్లో చైనా ఒకసారి వచ్చి డెన్మార్క్ దగ్గర అడిగారు, మాకు ఐలాండ్లో ఒక బేస్ ఇవ్వండి. ఓకే. ఆల్రెడీ ఏదైతే యుఎస్ అక్కడ బేస్ పెట్టుకున్నారో ఇప్పుడు స్పేస్ గా మార్చుకుంటున్నారు. ఇప్పుడు అదే ప్లేస్ లో చైనా కూడా అడుగుతుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా అదే ఐడియా ఉండొచ్చు. చైనా చూడండి, చైనాది ఏంటంటే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, ఎస్పెషల్లీ జీ జింగ్పిన్ వచ్చిన తర్వాత ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఉంది. జిబూటి ఆఫ్రికాలో వాళ్ళకి ఒక బేస్ ఉంది. 2600 పీపుల్ ఉన్నారు అక్కడ. హంబాబోటా పోర్ట్ అక్కడ కొలంబో దగ్గర, ఇట్ అండర్ చైనీస్ ఆక్యుపేషన్, వాళ్ళు తీసుకున్నారు. కొక్కో ఐలాండ్స్ అని చెప్పి చిన్న ఒక ఐలాండ్ స్ట్రెచ్ ఉండే, ఇక్కడ మన అండమాన్ నికోబార్ లో టాప్ మోస్ట్ ఐలాండ్ పైన. అవును సార్, బిలాంగ్స్ టు మయన్మార్. అక్కడ బ్రిటిష్ టైంలో 300 feet ఒక రన్వే ఉండే. ఇప్పుడు సడన్ గా శాటిలైట్ పిక్చర్ చూసినప్పుడు యుఎస్ వాళ్ళు అది 3000 అయిపోయింది. ఎవరు కట్టారు? చైనీస్. వాళ్ళు కూర్చున్నారు అక్కడ. సో ప్రతి చోట వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళకి దొరుకుతుందో అక్కడన్నీ చైనీస్ ఈ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని మొదలు పెట్టారు చూడండి వాళ్ళు. ఇప్పుడు పోలార్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి గ్రీన్లాండ్ లో లాంచ్ చేద్దామని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ప్రశ్న అడిగారు. బెల్ట్ రోడ్ ఇప్పుడు మరి పోలార్ అది సపరేట్, ఇది సపరేట్. సో డెన్మార్క్ సెడ్ నో, వీ విల్ నాట్ గివ్. డెన్మార్క్ కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కి ప్రాబ్లం ఏంటంటే హీ వాంట్స్ ద ఎంటైర్ ఐలాండ్. చిన్న బేస్ కాదు, మొత్తం ఐలాండ్ మాకు కావాలి, మా టెరిటరీ అయిపోవాలి. అది కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలే ఆబ్జెక్ట్ చేస్తున్నారు ఫస్ట్. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఒక హిస్టరీ ఉందా అంటే ఒక హిస్టరీ ఉంది. ఏది యుఎస్ ఇట్లా కొనుక్కోవడంలో చాలా మటుకు హిస్టరీస్ ఉన్నాయన్నమాట. ఈ హిస్టరీ మొదలవుతుంది ఎప్పుడంటే మనం వీ వుడ్ రియలీ గో బ్యాక్ అండ్ సీ అలాస్కా అని వినుంటారు మీరు. అవును సార్, అలాస్కా. ఓకే. ఈ అలాస్కా బేస్ని యుఎస్ రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నారు, అలాస్కా కంప్లీట్. ఓకే. ఆ టైంలో ఐ థింక్ $7 million ఎంత ఇచ్చారు. ఎప్పుడు సార్ ఇది? వే బ్యాక్. దిస్ ఇస్ లాంగ్ వే బ్యాక్. ఫస్ట్ లూజియానా, దర్స్ అ టెరిటరీ ఇన్ యుఎస్ కాల్డ్ లూజియానా. అది ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఫ్రెంచ్ ఆక్యుపేషన్ ఉండే అప్పుడు అక్కడ. ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి యుఎస్, దట్ వాస్ ఇన్ 1803. ఓకే. 1803లో $1.5 million ఇచ్చి కొనుక్కున్నారు లూజియానా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యుఎస్ నౌ. అలాస్కా విచ్ వాజ్ అ రష్యన్ టెరిటరీ. రష్యా ఇదే మన నెహ్రూగా చెప్పిన డైలాగే, లదాఖ్లో ఏముంది, అక్కడ ఏం రాదు, ఏం కాదు అని చెప్పిన మనిషి ఇప్పుడు అది కూడా అలాస్కా కూడా యుఎస్ తీసుకున్నారు. అండ్ దే పేడ్ అట్ దాట్ టైమ్ అరౌండ్ $7.2 million. దిస్ వాజ్ 1867. ఫస్ట్ వన్ లూయిజియానా వాజ్ 1803, అలాస్కా వాజ్ 1867. అక్కడ ఆగలేదు. దాని తర్వాత ఇదే డెన్మార్క్ వాళ్ళు వెస్ట్ ఇండీస్ వైపు దే వాజ్ అన్ ఐలాండ్ కాల్డ్ వర్జిన్ ఐలాండ్స్. ఓకే, దట్ ఇస్ కాల్డ్ డానిష్ వెస్ట్ ఇండీస్ అట్ దట్ టైమ్. దాన్ని 25 million ఇచ్చేసి 1917 1917లో
45 మిలియన్ తీసుకొని యుఎస్ కొనుక్కున్నారు అది. బికాస్ డెన్మార్క్ అండ్ వెస్ట్ ఇండీస్, అందుకే డానిష్ వెస్ట్ ఇండీస్. సో నౌ దట్ హస్ బికమ్ యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. సో దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యుఎస్. ఇదన్నీ కొనుక్కున్నారు యుఎస్. సో యుఎస్ ఏమంటారు ఇది కొత్తదేం కాదు, మేము కొనుక్కోవచ్చు కదా ఎప్పుడైనా, మేము డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీరు అమ్మడానికి మీరు రెడీగా లేరు. ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఏ దేశమైనా కానీ ఒక స్క్వేర్ ఇంచ్ కూడా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు నేషనల్ ప్రెస్టీజ్. మన దగ్గర చాలా మంది అంటారు మనం వెళ్ళి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుంజుకుందాం, మనదే కాదా అని చెప్తారు. అది మంచిదే, అక్కడ వెళ్ళి రాండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది. ఎవరు ఇవ్వరు. నార్ విల్ వీ గివ్, నార్ విల్ ఎనీ నేషన్ గివ్. ఒక్కరు కూడా ఇవ్వరు, స్క్వేర్ ఫీట్ కూడా ఇవ్వరు మీకు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఇంట్రెస్ట్ అక్కడే ఒకటి నేను చెప్పినట్లు మిసైల్ సైట్స్ అండ్ స్పేస్, సెకండ్ చైనా అండ్ రష్యాని కౌంటర్ చేయడం, థర్డ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ యూజువల్ ఆయిల్. అక్కడ ఆయిల్ నిల్వలు కూడా ఉన్నాయా సార్? కానీ ఇప్పుడు దాకా తవ్వలేదు. ఆయిల్ ఉన్నాయి. 15% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ ఈజ్ ఇన్ గ్రీన్లాండ్. ఆఫ్టర్ వెనిజులా ఇప్పుడు తెలిసిపోతుంది. కనెక్ట్ ద డాట్స్ అంటారు చూడండి ఇంగ్లీష్. అవును సార్. అది కాకుండా లోకంలో ఉన్న 30% ఆఫ్ గ్యాస్ రిజర్వ్స్ ఈజ్ ఇన్ గ్రీన్లాండ్. ఎక్స్ప్లాయిట్ చేయలేదు ఇప్పుడు దాకా. ఎక్స్ప్లాయిట్ చేయరు ఎందుకంటే చాలా హార్ష్ వెదర్, డబ్బులు చాలా పెట్టాలి. వచ్చిన తర్వాత వస్తుందో లేదో అది కూడా తెలియదు. రిజర్వ్స్ ఉన్నాయి కానీ ఈజ్ ఇట్ ఎకనామికల్ టు డిగ్ ఇట్ అవుట్, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉంటుందో లేదో తెలియదు. వెరస్ వెనిజువేలా ఇస్ ఆల్రెడీ దేర్. అవును, వెనిజువేలా మీకు తెలిసింది ఎందుకు వెళ్ళారండి. అండ్ అమౌంట్ కూడా ఎక్కువ, లైక్ సైజ్ కూడా ఎక్కువ. వెనిజువేలా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్ నేషన్. 303 బిలియన్ బ్యారెల్స్ వాళ్ళ దగ్గర ఉంది. నెక్స్ట్ 800 సంవత్సరాలు తవ్వుకుంటూ పోతే కూడా వాళ్ళంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వెనిజువేలా దగ్గర ఆయిల్ డిఫరెన్స్ ఏంటంటే దే హ్యావ్ హెవీ క్రూడ్ ఆయిల్. లోకంలో క్రూడ్ ఆయిల్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటుంది. లైట్ క్రూడ్ అంటారు, యుఎస్ ప్రొడ్యూస్ చేస్తారు. షేల్ ఆయిల్ ఎస్పెషల్లీ అలాస్కా. ఆ రష్యన్స్ ఎందుకు అమ్మారో తెలియదు. నౌ ఇట్స్ బికమ్ ఎ బిగ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియా. షేల్ ఆయిల్ అంటారు, అంటే అంత డెప్త్ నుంచి తవ్వరు వాళ్ళు. ఇట్ బి వెరీ వెరీ షాలో షేల్ ఆయిల్ ఉంటుంది. అంత ఈజీగా రాదు కానీ ఇట్ ఈస్ ఈజీ టు డిగ్ అవుట్. అట్ ద సేమ్ టైం మీరు సౌదీ అరేబియాకి వెళ్తే అది కూడా కొంచెం మీడియం క్రూడ్, కొంచెం లైట్ మీడియం క్రూడ్ వస్తుంది. వెనిజువేలన్ క్రూడ్ ఇస్ హెవీ క్రూడ్. మన ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు మన డాంబర్ ఉందా, టార్ రోడ్, విస్కోసిటీ, దట్ కమ్స్ ఫ్రమ్ దట్ ఓన్లీ. దట్ ఆయిల్ ఈస్ యూస్ ఫర్ విటమిన్. ఓకే, సో దట్ ప్రాసెసింగ్ చేయడానికి చాలా కష్టం దాన్ని. యుఎస్ దగ్గర చాలా మటుకు రిఫైనరీస్ ఉంది, ఎప్పుడో కట్టారు వాళ్ళు. ఎందుకు, కెనడా నుంచి కొనే ఆయిల్ అదే క్వాలిటీ ఆఫ్ ఆయిల్ అన్నమాట. కానీ ఇప్పుడు కెనడా 72% ఆయిల్ కెనడా దగ్గర నుంచి కొనుక్కుంటారు. కానీ చాలా మటుకు సదర్న్ లూసియానా వైపు ఉన్న టెరిటరీలో రిఫైనరీస్ అన్ని మూతపడ్డది. క్రూడ్ ఆయిల్ లేదండి. అప్పుడు వెనిజువేలాని తీసుకొని వెనిజువేలన్ ఆయిల్ తీసుకొచ్చి ప్రాసెస్. ఇది వెనిజువేలా నథింగ్ టు డూ విత్ మడూరో ఇదంతా ఈ జియో పాలిటిక్స్ది ఇంకొక యాంగిల్ ఉంది. అందరూ మన మడూరో గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నా, కానీ ట్రంప్ కాన్సన్ట్రేట్ చేస్తున్నా మా రిఫైనరీస్ కి ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది కానీ ప్రాసెసింగ్ ఏం లేదు, ఇది తీసుకొచ్చి ప్రాసెస్ చేద్దామని చెప్పేసి. సో ఇంత పెద్ద పిక్చర్ ఉంది సార్. సో దాని వెనక ఐ జస్ట్ గివ్ యూ యాజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ వెనిజువేలా. ఇక్కడ అది కాదు, ఇక్కడ ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, చేయలేదు ఇప్పుడు దాకా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూరోపియన్ నేషన్స్కి భయం, ఈ ట్రంప్ ఇక్కడి నుంచి ఆగుతాడా, రేపు ఇంకేమైనా వచ్చి గుంచుతాడా అని. సో డెన్మార్క్కి అక్కడ వాళ్ళ ప్రజలకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంత ఈజీ కాదు ఇవ్వడం ఒక టెరిటరీ, ఈవెన్ దో ఇట్స్ సెమీ ఆటోనమస్ టెరిటరీ. అక్కడ కూడా 50,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ కూడా కావాలి, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రొసెషన్స్ తీస్తున్నారు. అది కాదు, ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, మీకు ప్రతి మనిషికి we will give $100,000. ప్రతి మనిషికి ఎంతమంది ఉంటే అంతమందికి $100,000. ఇప్పుడు వాళ్ళు అంటారు మాకు అద్దు అంటారు, కొంతమంది కావాలంటారు, చెప్పలేదు. కానీ యూఎస్కి దే వాంట్ దిస్ టెరిటరీ డెస్పరేట్లీ. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ట్రై చేశారు ఇది. ఇప్పుడు ఇంకా మనిషికి $50,000 అంటే ఆ డెస్పరేషన్ ఏంటో తెలుసుకోవడానికైనా సరే దే విల్ బి డౌటింగ్ కదా సార్. అదే యుఎస్ ఫస్ట్ టర్మ్లో ట్రంప్ వచ్చినప్పుడు హీ ట్రై ద సేమ్ ట్రిక్. ఓకే, అక్కడి నుంచి వీళ్ళని కన్విన్స్ చేసి ఐలాండ్ తీసుకుందామని చెప్పి, కానీ అప్పుడు జరగలేదు. అప్పుడు అంత ప్రాబ్లం, చాలా మటుకు ఆపోజిషన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే యూరోప్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ కలిసి ఒక డెలిగేషన్ పంపించారు అక్కడికి గ్రీన్లాండ్స్కి. ఎక్కువ మంది లేదు, 80-90 మంది ఉన్నారు. యూకే సెంట్ ఓన్లీ 1 person. కానీ చెప్పిందంతా పెద్ద స్టేట్మెంట్, వీఆర్ సెంట్ అన్ ఆర్మీ టు గ్రీన్లాండ్స్ అని. కానీ జరిగింది ఇది. అది చూడంగానే ట్రంప్కి పిచ్చి పట్టేసింది, ఇదే నన్ను ఛాలెంజ్ చేస్తారు ఈ కొడుకులు అని చెప్పేసి ఏం చేశాడంటే టారిఫ్ పెట్టేస్తున్నా అని ఏం చెప్పాడు, నిన్న అనౌన్స్ చేశాడు. 15%, 25% టారిఫ్ పెట్టబోతున్నా 1st of February నుంచి. ఎవరెవరు పంపించిన గ్రీన్లాండ్స్కి వాళ్ళందరి మీద ఉంటుందని చెప్పి. యూరోప్లో ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు ఏం చేయాలని, ఎందుకంటే యూరోప్ చాలా మటుకు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్తుంది, మనలా కాదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మన యూఎస్కి మన టారిఫ్ పెట్టిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో మన ఎక్స్పోర్ట్స్ పడ్డది, కానీ నవంబర్, డిసెంబర్లో పికప్ అయింది.
ఓకే. అంటే మనం డైవర్సిఫై చేసుకున్నాం. యుఎస్ కాకపోతే యూరోప్ కాకపోతే మన ఆస్ట్రేలియా, అక్కడ పంపిస్తున్నాం మనం. ఇప్పుడు యూఏఈ ఇవాళ ఒప్పందం చేస్తున్నాం యూఏఈతో. యూఏఈ హెడ్ ఆఫ్ స్టేట్ ఇస్ హియర్ ఇన్ ఢిల్లీ. ఇది మనం చేస్తున్నాం. చైనా చూడండి, లాస్ట్ మంత్ చైనీస్ ఎక్స్పోర్ట్ రికార్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది, 2.1 బిలియన్. ఓకే. ఎందుకంటే వాళ్ళు మిగతా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ కావాలంటే ఎక్స్పోర్ట్. యూఎస్ వద్దు మాకు అంటున్నారు. యూరోప్ ప్రాబ్లం ఏంటంటే అది చేయలేరు వాళ్ళు. దే ఆర్ హై కాస్ట్ ఎకానమీ. సి యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు పడిపోయింది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. అది నథింగ్ డూ విత్ దిస్ గ్రీన్లాండ్ ఇష్యూ, కానీ చెప్తాను నేను. ఇట్ ఇస్ ద రెలవెన్స్ దే. ఒక కార్ యూఎస్లో తయారు చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, జస్ట్ ఎగ్జాంపుల్, నాట్ యాక్చువల్ అమౌంట్. $40,000 అని పెట్టుకుందాం, లేకుంటే $25,000 అని పెట్టుకుందాం. అదే కారు మీరు చైనాలో తయారు చేస్తే $10,000 అవుతుంది. ఓకే. కార్ సేమే, క్వాలిటీ కూడా సేమే. వాళ్ళ Cost of making అనేది చాలా లేబర్ కాస్ట్ తక్కువ. ఓకే. ఇక్కడ వాడు $10 per hour అంటాడు, అక్కడ వాడు $1 per hour లో పనిచేస్తాడు. ఆల్సో వాళ్ళ పాపులేషన్ కూడా. దానికోసం మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అదే కదా మనం కూడా చేస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? లేబర్ ఆర్బిట్రాజ్. అదే పని యూఎస్లో చెప్పేయాలంటే మేము ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ప్రతిరోజుకి $60 ఇవ్వాలి. $6 ఇస్తే మనోడు ఇక్కడ పని చేస్తాడు హైటెక్ సిటీలో కూర్చొని. ఇది లేబర్ ఆర్బిట్రాజ్. అదే బెనిఫిట్, అదే మనకు కాస్ట్ బెనిఫిట్ ఉంది, ఇంకేం లేదు. అదే H1B వీసా ఇష్యూస్ అని దాని నుంచే వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.